ఆరాధనా ఆలాపనా చిట్లే లేని మెట్టలలో నదులే పారునా నిత్యం వేసారి కృంగే మనస్సు రాగం పాడునా. చిట్లే లేని మెట్టలలో నదులే పారునా నిత్యం వేసారి కృంగే మనస్సు రాగం పాడునా. లేచే ఆ సంద్రమే ఆగెనే నీ మాటకు, కాచే నీ రెక్కలే నాకాశ్రయము. నీ రక్తదానలే నీ ప్రేమకు సాక్ష్యమా, నా చేతి సంఖ్యలు నువ్వు తాకితే రాలవా. రాజుగా నా కోసమే వేంచేసినా. పర్వతమే కదిలేనే, పీడించే సంఖ్యలు పోయేనే. నా యేసు కన్ని సాధ్యమే, ఆ పర్వతం కదిలేనే. పర్వతమే కదిలేనే, పీడించే సంఖ్యలు పోయేనే. నా యేసు కన్ని సాధ్యమే, ఆ పర్వతం కదిలేనే. శోకం క్రోధం నిండిన మండే హృదయమా, జీవం రాగం నింపెను, పర్వతం కదిలేను. శోకం క్రోధం నిండిన మండే హృదయమా, జీవం రాగం నింపెను, పర్వతం కదిలేను. లేని పయనం గమ్యం చేర్చునా. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉన్నారు? పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి పిల్లలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీలు పరీక్షలు రాస్తున్నటువంటి వారికి, సిద్ధపడుతున్న వారికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలతో ధైర్యం చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబడుతున్నాడని మీ పిల్లలకు ధైర్యాన్ని చెప్పవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయండి? కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా పలకరించడానికి దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించున్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయించు ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అనువైన స్థలాలకు వెళ్ళి టీవీ ప్రేక్షకులు కూడా దర్శిస్తూ ఉన్నాం. మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ దివ్యమైన భవ్యమైనటువంటి స్వరము ద్వారా మాతో మాట్లాడమని
మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించి నీ యొక్క వాక్య భాగము ద్వారా నీ యొక్క వాక్యముతో బిడ్డలతో మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. కృపాక్షేమాలు దయచేయండి. కృపగల హస్తాలతో మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువు నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్య భాగములోని ఈ యొక్క టెలివిజన్ పరిచర్య దేవుడు నాకు అనుగ్రహించి ఈ కార్యక్రమాల ద్వారా అనేక మందితో మాట్లాడటానికి దేవుడు కృప చూపించున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగటానికి మీ అందరి ప్రార్థన, ఆర్థిక సహాయము నాకు అవసరమై ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో మీరు ఏకీభవించి ప్రార్థనలో సహకరించి అలాగే పరిచర్యలో కూడా మీ యొక్క సహకారాన్ని తెలియచేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఒక దీనురాలును గూర్చి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. వాక్య భాగాన్ని చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము నుండి 42 వచన భాగాల్లో దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగమందు ఒక దీనురాలు దేవుని యొక్క పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించి దేవుని యొక్క శిష్యురాలుగా జీవించి దేవుని యొక్క ధర్మ కార్యములను జరిగించి కాయలబడి చనిపోయి దేవుని యొక్క సేవకుని ద్వారా ఆమె లేపబడింది. ఇలాంటి సత్యాన్ని ఈరోజు దేవుని వాక్య భాగంలో మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియా శ్రోతలారా, దయచేసి గమనించండి. ఈ వాక్య భాగములోని మనము చూసేది ఏంటంటే తబిత అనేటువంటి ఒక స్త్రీను గూర్చి వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. తబిత అనేటువంటి ఈ యొక్క పేరు అరామీ భాషలో ఉన్నది. అయితే అరామీ భాష నుండి దానిని తర్జుమా చేస్తే గ్రీకు భాషలో డోర్కాస్ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. డోర్కా అనేటువంటి ఆ గ్రీకు పదము నుండి మరి తెలుగులోకి అనువదిస్తే లేడీ అనేటువంటి తెలుగు పదాన్ని మనం చూస్తాం. ఈ లేడీ అనగానే ఇది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నటువంటి ఒక దివ్యమైన సుందరమైనటువంటి ఒక జంతువు. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. దీనులను ఆయన రక్షణతో అలంకరించి దీనులను ప్రార్థన పట్ల ఆయన లక్ష్యం ఉంచి ఆ ప్రార్థనలు ఆలకించి వారి యొక్క అభివృద్ధి లేడీ ఎంత స్పీడ్గా పరుగెడుతుందో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారి కుటుంబాల్ని దేవుడు అభివృద్ధి పదములో లేడీ ఎంత స్పీడ్గా వెళుతుందో అంత స్పీడ్గా మీ కుటుంబాల్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి దయచేసి. ఆమెను చెప్పిన వారందరికీ మీ కుటుంబాల్లో అభివృద్ధి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. అయితే ఈ డోర్కాస్ అనేటువంటి తబిత ఆమె జీవితంలో నుండి మనము చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఈమె యొప్పే అనేటువంటి పట్టణస్తురాలు. అయితే ఈ యొప్పే పట్టణము సముద్రపు ఒడ్డున ఉన్నందువల్ల అక్కడ నౌక లేదంటే వాడరే ఉన్నది. అది ఒక మంచి బిజినెస్ సెంటర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి యొప్పే పట్టణంలో పుట్టినటువంటి ఈ యొక్క తబితను గూర్చి కొన్ని శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలు మనము నేర్చుకోబోతున్నాం. ఈ తబిత జీవితంలో 3 గుణగణాలు మనము ధ్యానం చేయబోతున్నాం. అందులో మొదటిగా ఈ తబిత
దేవుని యొక్క శిష్యురాలు. రెండవది, ఈ తబిత పుణ్య కార్యములు చేసి ఉన్నది. మూడవదిగా, ఈ తబిత చనిపోయి తిరిగి లేపబడింది. ఈ 3 గుణగణాలను దేవుని వాక్య భాగం ద్వారా మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి లక్షణాన్ని లేదంటే మొదటి గుణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ తబిత జీవితంలో మనం చూసేది ఏంటంటే, ఈమె చాలా కష్టపడి జీవించినటువంటి జీవితాన్ని గడించింది. కాబట్టి మొదటి విషయాన్ని చూద్దాం. దేవుని వాక్య భాగంలోని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈమె దేవుని యొక్క శిష్యురాలు, అనగా దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, మూడవది దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ. అయితే దేవుని యందు భక్తి కలిగినటువంటి ఈ స్త్రీ విశ్వాసం ఉంచింది, నిరీక్షణ ఉంచింది. అలాగనే దేవుని యొక్క నామములోని, దేవుని యొక్క విశ్వాసములోను, దేవుని సత్య మార్గములో ఈమె జీవించటము మొదలు పెట్టినది మొదలుకొని ఈమెలో మనం చూసేది ఏంటంటే, ఈమె యేసు క్రీస్తు యొక్క భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి తన జీవితంలో యేసు ప్రభువారు ప్రవేశించి తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు యొక్క విశ్వాసమును కొనసాగిస్తూ ఉన్నందు వల్ల ఈమె గొప్ప కార్యాన్ని చూడగలిగింది. ఆ గొప్ప కార్యాన్ని చూసే ముందు తాను శిష్యురాలుగా మారడం, అలాగనే ఆ గొప్ప కార్యాన్ని చూడడానికి ముందుగా తాను ధర్మ కార్యాలు చేయటం, ఆ ధర్మ కార్యాల కంటే ముందు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించటము మొదటిగా మనం చెప్పుకోవాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తును రక్షణ పొందినవారు, యేసుక్రీస్తు యొక్క మార్గమందు నడుస్తున్నవారు, యేసుక్రీస్తులో విశ్వాసముంచి ఈ లోకములో ఆయనను నమ్ముకున్నవారు ఎవరు కూడా చెడిపోలేదు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మకమైన కార్యాలు నమ్మిన వారిలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు ఆమేనని చెప్పండి. ఎందుకంటే నీవు నమ్మితే నీ ఇంట్లో ఆ దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, మీరు నా యందు నిలిచిన వారై ఉన్న యెడల మీరు నాకు శిష్యులై ఉంటారు, అలాగనే మీరు సత్యమందు నిలిచిన వారు అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. మొట్టమొదటిగా ఆయనందు విశ్వాసం ఉంచాలి. రెండవది ఆయనకు శిష్యులుగా మనం మారాలి. మూడవదిగా మనము సత్యమందు నిలిచినటువంటి వారముగా దేవుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. ఇంకా యేసు ప్రభుని నువ్వు నమ్మకపోతే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, యేసునకు శిష్యులుగా మీరు మారకపోతే ఈ లోకంలో మీరు ఇంకా అసత్య మార్గములో జీవిస్తున్నారని గుర్తెరగాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ తబిత యేసు క్రీస్తు యొక్క నామమందు, యేసు యొక్క విశ్వాసమందు ఈమె స్థిరపడినటువంటి ఓ మంచి భక్తిపరురాలుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా దేవుని వాక్య భాగంలో మనం చూసేది ఏంటంటే, ఈ తబిత పుణ్యకార్యాలు లేక ధర్మ కార్యములు చేసిందని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, ఈమె ధర్మ కార్యములు లేక పుణ్యకార్యములు చేయడానికి ఈమె గొప్ప ధనవంతురాలు అని అనుకుంటున్నారేమో, కానే కాదు. కారణం ఏంటో తెలుసా?
ఈమె ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనురాలు. ఈమె గనురాలు మాత్రము కాదు, ఘనమైన కార్యాలు మాత్రము చేసింది, గొప్ప కార్యాలు చేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సామెతల గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని వాక్య భాగంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటను బట్టి ఈ యొక్క తబిత తన జీవితంలో తనకున్నటువంటి ఒకే ఒక తలంతు, ఆమె అంగీలను కుట్టేది, అంటే బట్టలను కుట్టేది. ఈ రోజుల్లో లాగా జిగ్జాగ్ మిషన్స్ లేవు, ఈ రోజుల్లో లాగా విద్యా మిషన్స్ లేవు, ఈ రోజుల్లో లాగా గొప్ప గొప్ప మెషిన్స్ లేవు. ఆ రోజుల్లో అంగీలు కుట్టేటువంటి వారికి కేవలము ఒక సూది, రెండవది దారం ఉండేది. ఈ సూది దారము ద్వారా తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల ద్వారా తను చేసినటువంటి ఘనమైన కార్యాలు ఏంటో తెలుసా? ఆమె పేదలకు సహాయం చేసింది. రెండవదిగా ఆమె విధవరాళ్లకు సహాయం చేసింది. మూడవదిగా దిక్కులేని వారికి ఆమె సహాయం చేసింది. ఈ దీనురాలు ఘనమైనటువంటి కార్యములు జరిగించడానికి యేసుక్రీస్తు యొక్క బోధలు, యేసుక్రీస్తునందున్నటువంటి విశ్వాసము ఆమెకు తోడ్పాటు అనుగ్రహించింది. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. వాక్యం వినుచున్న వారిలో దీనులున్నారు, గనులున్నారు, గొప్పవారున్నారు, పండితులున్నారు, పామరులున్నారు. మీ జీవితంలో ఒక దీనురాలు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యములతో పోల్చి చూసిన ఎడల ఒక గనుడుగా, గొప్పవారిగా ఉండి మీరు ఏమి కార్యములు చేయిచూ ఉన్నారు? ఈ ప్రశ్న దేవుడు ఈ సమయమందు మీకు ముక్కుసూటిగా వేస్తూ ఉన్నాడు. మీరు పేదలకు సహాయం చేస్తున్నారా? దిక్కులేని వారికి ఏమైనా సహాయం చేస్తున్నారా? తల్లిదండ్రులు లేని వారికి మీరేమైనా సహాయం చేస్తున్నారా అని అంటే, గొప్పవారైన వారు ఎవరు కూడా వారి సంపాదన వారికి దేవుళ్లాగా కనపడి ఒక్క రూపాయి కూడా పేదలకు కానీ, విధవరాండ్రికి కానీ, దిక్కులేని వారికి కానీ, అనాథలకు కానీ కొద్దిగా కూడా సహాయము చేయలేనటువంటి అఖిల భారత పీనాసి సంఘ సభ్యులు లేదంటే అధ్యక్షులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. వాక్యం వినుచున్న వారిలోనే చాలామందిని నేను చూస్తూ ఉన్నాను. అఖిల భారత పీనాసి సంఘమునకు అధ్యక్షులని మరలా నేను చెబుతూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? మనకెంతున్నా కూడా మనము కాకికి కూడా ఈ వెంగిలి చేయిని విసిరినటువంటి పిసినారితనాన్ని కలిగి ఉంటున్నాం. ఎంతో సంపాదిస్తున్నావు, ఎంతో సాధిస్తున్నావు, నువ్వు సంపాదించింది ఎవరి తరం అవుతుందని ఓ ధనవంతుడితో దేవుడు రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను, నువ్వు సాధించింది ఎవరి తరం అవుతుందని అడిగితే తను ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ తబిత చాలా బీదురాలైనప్పటికీ, ఈ తబిత దీనురాలైనప్పటికీ, తబితకి ఉన్నది కేవలము ఒక సూది దారముతో తను కష్టించినటువంటి ఆ కష్టార్జితమును బీదులకు సహాయం చేసింది. దేవుని వాక్యము సెలవిస్తున్నది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయాన్ని 40వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు ఈ మాట సెలవిచ్చారు. మిక్కిలి అల్పుడైనటువంటి ఈ నా దాసునికి లేక ఈ సేవకునికి చేస్తే అది నాకు చేసినట్లే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేయుచున్నటువంటి కార్యములు మహా గొప్ప కార్యములు ఎన్నో ఉండొచ్చు, కానీ దానము
అంటే చాలామంది ఈ చేతితో చేసేది మరొక చేతికి తెలవకూడదని గుప్త దానములు చేసేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది దాన ధర్మములు పేరు ప్రతిష్టల కొరకు చేస్తారు. కొంతమంది దాన ధర్మములు పొగడ్తల కొరకు చేస్తూ ఉంటారు. కొంతమంది దాన ధర్మములు వారు రహస్యముగా అనగా గుప్త దానం చేసి వారు మౌనంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క డోర్కా అంటే తబిత ఎంతోమంది పేదలకు సహాయం చేసింది. ఎంతోమంది విధవరాండ్రకు సహాయం చేసింది. తను కష్టపడి బట్టలు గుట్టి ఆ వచ్చినటువంటి ధనమును తన స్వార్థము కొరకు వాడుకొనకుండా అది పేదలైన వారికి వాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ పేదలకు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మరి దేవుని వాక్య భాగాన్ని దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు తెరవండి. కీర్తన గ్రంథము 72వ కీర్తన 14, 15వ చరణాలు, 2 చరణాలు పరిశీలన చేయండి. ఆ 2 చరణాల్లో నీవు దాన ధర్మములు లేదంటే నీ కష్టార్జితమును దేవుని కొరకు, నీ కష్టార్జితమును సేవ కొరకును, నీ కష్టార్జితమును పేదల కొరకు నీవు ఇచ్చుట వలన 3 లాభములు నీకు కలుగుతున్నాయి. కనీసం ఈ వాక్యం విన్న దినము నుంచి అయినా కూడా నీవు చేయవలసింది ఏంటంటే నీకున్న దానిలోని పేదలకు లేక సేవ కార్యక్రమాలకు నీవిచ్చినట్లయితే ఈ 3 బహుమానములు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటి బహుమానము, నీవు దానము చేసిన ఎడల, నీ యొక్క కష్టార్జితము సేవ కొరకు ఇచ్చిన ఎడల నువ్వేమవుతున్నావో తెలుసా? మొట్టమొదటిగా నీవు చిరంజీవి అవుతున్నావు. అంటే భూమి మీద నీ ఆయుష్ పొడిగించబడుతుంది. రెండవది, నీ యొక్క కష్టార్జితమును నీవు బీదులకు ఇచ్చుట ద్వారా నీకు షేబ బంగారము అంటే నీ సంపద రెట్టింపు అవుతున్నది. మూడవదిగా, నీ యొక్క సంపాదన, నీ కష్టార్జితము బీదులకు లేక సేవకు ఇచ్చుట వలన జనముల ఆశీస్సులు, జనముల ప్రార్థనలు నీకు అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండైనా నీ ధనాన్ని నీ బిడ్డల కొరకే కాకుండా అనాథల కొరకు, బీదల కొరకు, సేవ కొరకు, దేవుని పని కొరకు నీ వాడినట్లయితే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారముగా దేవుడు నీకు 30 దంతులను, 60 దంతులుగాను, 100 అంతులుగా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం అవుతుంది మనం దేవుని సేవకు సహకరించి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం అవుతుంది దేవుని కార్యాలను సపోర్ట్ చేసి? ఎంతకాలం అవుతుంది నీ చేతిని బిగబట్టుకొని దేవుని సేవకుడు ఎంత మొత్తుకున్నా ఆ కార్యములకు సహాయం చేయకుండా ఎంతకాలము బిగబడతావు? ఎంతకాలము బిగబడతావు? ఆ బీద, ఆ డోర్కస్ తబిత తన జీవితంలో తనకున్నటువంటి సూది దారము ద్వారా సంపాదించింది, పేదలకు ఇచ్చింది, విధవరాండ్రికి ఇచ్చింది, దిక్కులేని వారికి ఇచ్చింది. అయినను మరణము తనను విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తనలో ఉన్నటువంటి 3వ లక్షణం, తను కాయిలబడి చనిపోయింది. పేతురు విన్నాడు. పేతురు ఎక్కడో ఉన్నాడు, వచ్చాడు, ఆమెను గూర్చి విన్నాడు. అక్కడ బీదవారు, విధవరాండ్రు, దిక్కులేని వారు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఈమె ఉంటే మాకెంతో సహాయం చేసింది. ఆమె గుణగణాలు, ఆమె చేసిన పుణ్యకార్యాలను గురించి పేతురుకు చెప్పినప్పుడు పేతురు ఆమె కొరకు ప్రార్థన చేయగా కాయిలపడి, జబ్బుపడి చనిపోయినటువంటి ఆ తబిత పేతురు యొక్క ప్రార్థన ద్వారా ఆమె మరలా సజీవురాలైంది, అనగా బ్రతికింది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మములు
నీ ఇంటిలో మరణపు వాసన వచ్చినా కూడా ఆ మరణపు వాసనను దేవుడు పరిమళ వాసనగా మార్చేటువంటి శక్తి నీ యొక్క గుప్పెళ్ళు విప్పుతున్నటువంటి దానమునకు అంత శక్తి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తను చేసిన నీతి కార్యం, తను చేసినటువంటి దాన ధర్మాలు కాయిలబడి జబ్బున పడి చనిపోయినప్పటికీ కూడా తన ధర్మం, తన యొక్క దానం, తన నీతి కార్యం దేవుని మహాకృపను బట్టి ఆమె బ్రతికించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కోటాను కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇళ్లలో మూలుగుతున్నప్పటికీ ఏ దాన ధర్మాన్ని గురించి పట్టించుకోదు. నాకేమి కర్మ, నేనెందుకు చేయాలి అని అంటూ ఉంటారు. కానీ ఏ సహాయమును ఎవరికి కూడా అందించరు. ఈరోజు దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సాధించింది, సంపాదించింది ఎవరి తరమవుతుంది? అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమె దేవుని వాక్యములో పేతురు ప్రార్థన చేయగానే ఆమె సజీవురాలై ఉన్నది. అందుకని యేసు ప్రభువారు ఈ మాట అన్నారు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయినను తిరిగి లేచును. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచన భాగం. అందుకని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినను చనిపోయినను తిరిగి లేస్తారు. అంటే ఈ లోకంలో చనిపోయిన ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మరణము తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆ జీవితానికి నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో ధనమే దేవుడు అంటూ, నీ కడుపే దేవుడు అనుకుంటూ, నీ తిండే దేవుడు అనుకుంటూ బ్రతుకుతూ విచ్చలవిడిగా బ్రతుకుతున్న ఓ సోదరి సోదరుడా, యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యేసు దగ్గరకు రా. నీ ఇంట్లో జబ్బులు, నీ ఇంట్లో మరణకరమైన రోగాలు, నీ ఇంట్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహ, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అసమాధానాన్ని దేవుడు పూర్తిగా తీసివేసి నిన్ను బ్రతికింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతోమంది కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలా చనిపోయిన వారిని బ్రతికించినటువంటి వాడు యేసు ప్రభు. దేవుని వాక్యాన్ని చూడండి. దేవుని వాక్యములో గనురాలైన సునేమీరాలు కుమారుడు చనిపోతే ఎలీషా ప్రవక్త ప్రార్థన ద్వారా దేవుడు బ్రతికించాడు. రెండవదిగా యాయీరు కుమార్తె చనిపోతే యేసు ప్రభువారు ఆమెను బ్రతికించున్నాడు. మూడవదిగా విధవరాలు కుమార్తె చనిపోతే, కుమారుడు చనిపోతే యేసు ప్రభు ఆయన బ్రతికించాడు. అలాగే లాజరు చనిపోతే 4వ దినాన వచ్చి ఆయన లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగుననే దేవుని వాక్య భాగంలో అలా చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి దేవుడు ఐతుకు, అలాగే అయినయు వీరందరూ కూడా చనిపోతే బ్రతికించాడు దేవుడు. నిన్ను కూడా బ్రతికించబోతూ ఉన్నాడు. దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆయన శిష్యుడిగా, శిష్యురాలుగా, ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరమ తండ్రి, ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరణకరమైన రోగముల నుండి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. దీర్ఘకాల వ్యాధుల నుండి తప్పించండి, విడిపించండి. అప్పుల బారి నుండి విడిపించండి ప్రభువా. వివాహం కాని వారి కొరకు ప్రార్థిస్తున్నా. పరీక్షలు రాస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. కృప చూపించు, సిద్ధపరుచు, సహాయం చేయమని. భార్యాభర్తలు విడిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నా. నీ కృపలో వర్ధిల్ల చేసి కాపాడమని ప్రార్థిస్తున్నా. ఈ కార్యక్రమాలు ఆర్థిక వనరులు సమకూర్చుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.